జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని రకాలుగా రైతుల్ని తగా చేసిందో ఒక్కసారి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ధాన్యం మొత్తం రోడ్ల మీద ఉంది. రోడ్ల మీద రైతులు ధాన్యాన్ని పెట్టుకుంటున్నారంటే ఎందువల్ల పెట్టుకోవాల్సి వస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ధాన్యం 2000 రూపాయలకు కొనుగోలు జరిగితే ఈ రోజున 1350 రూపాయలు మాత్రమే రైతులకి 75 కేజీల బస్తాలకు ఇస్తా ఉన్నారు. మరి ఎందువల్ల జరుగుతుంది? రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు లేదు, ధాన్యం కొనుగోలు లేదు. దళారీలు పెట్టి మిల్లర్ల ద్వారా ఈ రేటుని మద్దతు ధర తగ్గించి రైతుల్ని దగా చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రైతులందరూ రైతులక్షంగా బయటకు వచ్చి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో రైతు భరోసా కేంద్రాలు ప్రతి ఒక్క మన సచివాలయాల్లో పెట్టేసి అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి రైతులకు అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ నుంచి ప్రతి ఒక్క గ్రామంలోనూ ఆర్టీకి సెంటర్స్ కట్టించి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి రైతులకు అండగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు కానీ తర్వాత పురుగుల మందులు కానీ అన్ని కూడా ఆర్టీకే సెంటర్లోనే ఇచ్చేవాళ్ళు. ఈ రోజు కూటమి ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం మానేసి రైతు భరోసా 20,000 ఇస్తానని చెప్పేసి రైతులు మోసం చేసింది. ఆర్టీకే సెంటర్లో ఇప్పుడు ధాన్యం కొనుగోలు లేకుండా రైతులు ఇబ్బంది పడుతూ ఉంది. ఒకసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని ఎంత ప్రేమతో చూశారో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దళారుల చేతులు పెట్టి ఏ రకంగా రైతులు కుందచేస్తున్నారనేది మీ అందరూ అర్థం చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వాలను మనం వెంటనే ప్రశ్నించకపోతే ముందు అన్ని రకాలుగా ఇబ్బందులు ప్రజలు పడుతూ ఉన్నాయి. ఏమైనా ఈ సూపర్ 6 ఏమైంది? నేను ఇస్తానన్నటువంటి ఉచిత బస్సు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఉద్యోగాలు ఏం చేశాడు? నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. 3 సిలిండర్లు అన్నాడు. ఆడపిల్లలు కనిపిస్తే 18,000 నీకు ఇస్తానని చెప్పాడు. ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలు కానీ మహిళలు కానీ ఎవరో మీకు కనిపించట్లేదా అని అడుగుతున్నా. ఎక్కడికి పోయి నీ 18,000 అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అన్ని రకాలుగా మోసం చేసినటువంటి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే మనం అందరినీ కూడా పేద వర్గాలందరినీ కూడా పేద వర్గాలుగా చేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నా. విత్తనాలు రేట్లు పెరిగినాయి. ఈ రోజున మన మొక్కజొన్న విత్తనం 5,000 పైబడే ఈ రోజున కేజీ వస్తా ఉంది. రైతులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్క దాంట్లోనూ రైతుకి అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రోజు ఈ ర్యాలీ ఎంత విజయవంతంగా అవడానికి వచ్చినటువంటి అందరి రైతన్నలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఈ ర్యాలీ నుండి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ముందు రోజుల్లో సూపర్ 6 హామీలు నెరవేర్చకపోతే ర్యాలీలతో ఉండదని చెప్పేసి చెప్తున్నాం. ఖచ్చితంగా ధర్నాలు ఉంటాయి. మిమ్మల్ని ప్రశ్నించడానికి రోడ్డు మీదకి పేద వర్గాలందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి మీరు జాగ్రత్త పడండి. ఎంతో కాలం లేదు, రైతులు ధైర్యంగా ఉండండి. 2027లోనే ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పేసి చెప్తా ఉన్నా. రైతులకు అండగా ఉండడానికి జగనన్న వస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాం. అప్పటి వరకు మనం గమ్ముకుండాల్సిన అవసరం లేదు. పోరాటాలకు బయటకు వద్దాం. ఈ తెలుగుదేశం వాళ్ళని మనం వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలని మనం ఖచ్చితంగా బయటకు తీసుకుని
చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం.